నేను ముందే చెప్పా. ఎక్కడో ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. లేకపోతే ఈ కేసుని ఎలా డీల్ చేయాలో బాబు గారికి బాగా తెలుసు అన్నట్టుంది. ఇప్పుడు డీల్ అయిపోయింది. చంద్రబాబు గారు మాట్లాడేసారు ఆ కుటుంబాన్ని పిలిపించి. దెన్ క్లోజ్. ఇప్పుడు వాళ్ళ మేనమామే మాకు చాలా న్యాయం జరిగిపోయింది. మేము కామ్ అయిపోతాం. ఇప్పట్లో మాట్లాడం. ఈ వ్యవహారం మీద సమగ్రమైన దర్యాప్తు చేస్తా ఉన్నారు. బాధ్యులను వదిలిపెట్టమన్నారు అని చెప్పేశారు. అయిపోయింది. యాక్చువల్‌గా ఇందులో కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటంటే గత 30 రోజులుగా ఆమె పోరాడుతుంది. తొలి దశలోనే పిలిచేసి మీ అబ్బాయి చాలా క్రిమినల్ యాక్టివిటీస్ చేశాడమ్మా. పోలీసులు కొట్టినప్పుడు గబక్కన అతను చనిపోయాడు అని చెప్పేసి గనక ఉన్నతాధికారులే పిలిచేసేసి అమ్మాయికి కాంపెన్సేషన్ అనౌన్స్ చేసుంటుంది. ఎందుకంటే ఆవిడ అడుగుతోంది మా అబ్బాయిని ఎవరు చంపారు అన్నటువంటిది సెకండ్ పార్ట్ అయింది. అంత బూడిదివ్వండి నేను అంత్యక్రియలు చేసుకుంటా. అంత బూడిదివ్వండి నేను అంత్యక్రియలు చేసుకుంటా. నాగరాజు కొట్టాడు. నాగరాజు ఎందుకు కొడతాడు? నాగరాజుకి అబ్బాయికి ఏమన్నా గొడవలు ఉన్నాయా? నాగరాజుకి ఏమన్నా పర్సనల్ శత్రుత్వం ఉందా? నాగరాజు కేసుకు సంబంధించినే కొడతాడు. కేసు ఎందుకు వచ్చింది? ఉన్నతాధికారులు ఇవ్వబట్టి. అది ఉన్నతాధికారులు ఎందుకు ఇచ్చారు ఆ ఇష్యూలో అంటే ఎప్పటి నుంచినో నానుతున్నటువంటి ఒక టీం నడుస్తుంది రాష్ట్రంలో. పోలీసు ఉన్నతాధికారులు అందరూ కలిసి డైలీనో లేకపోతే 2 డేస్కో 3 డేస్కో మానిటరింగ్ చేసుకుంటున్నారు. ఎవరెవరిని పట్టుకొచ్చారు, ఎవరెవరు ఉన్నారు కస్టడీలో, వాళ్ళని కొట్టింది ఎవరిని, ఏ కేసుల మీద ఎలా పెట్టుకోబోతున్నారు. అది ప్రతిపక్షం దృష్టిలో ఇరికించడం, వీళ్ళ దృష్టిలో పట్టుకోవడం. ఇది జరుగుతున్నప్పుడు డీజీపీ గారికి తెలియదా? ఇది జరుగుతున్నప్పుడు కమిషనర్ గారికి తెలియదా? ఇది జరుగుతున్నప్పుడు ఏసీపీ గారికి తెలియదా? అందరికీ తెలుస్తాయి. బట్ తెలిసినప్పుడు ఆ తొలి దశలోనే సరే ఎట్టగేదో జరిగిపోయింది లేదా ఆ రోజున శవాన్ని చేస్తే అయిపోయింది. ఆ శవం ఇవ్వకుండా తగలబెట్టడం అన్నటువంటి దగ్గర ఇది మరి ఎవరి ఇది ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆలోచన, లేకపోతే ఏసీపీ ఆలోచన, కమిషనర్ ఆలోచన. ఇదంతా ఇన్వెస్టిగేషన్ అంటే వీళ్ళు చేసినప్పుడు కామన్గానే నడిచిపోతుంది. అసలు కథలో ఇప్పుడు జరిగింది ఏంటి? చంద్రబాబు గారు ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళ ముందు దీని మీద నిన్న అతని వీఆర్ నుంచి సస్పెన్షన్, ఏది మన పవన్ కళ్యాణ్ వెళ్ళటం. ఎప్పుడైతే జగన్ దగ్గరికి వెళ్ళి జగన్ అంటే ఇక్కడ వైసీపీ ఎంటర్ అయింది, అక్కడ స్టార్ట్ అయింది వ్యవహారం. అప్పటిదాకా వాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళారు, ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్ళారు, కోర్టు దగ్గరికి వెళ్ళారు, జ్యుడిషియల్ కథ అంతా నడిపారు. చివరికి మానవ హక్కుల కమిషన్ దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళినా దాంట్లో స్పందన రాలేదు. ఎప్పుడైతే అంబటి రాంబాబు వీడియో రిలీజ్ చేశాడో అక్కడ ప్రారంభమైంది. ఆ పైన ఆ కుటుంబం జగన్ దగ్గరికి వెళ్ళింది. మీడియా కూడా అప్పుడు దాని మీద పూర్తి స్థాయి శ్రద్ధ పెట్టింది. అప్పటిదాకా కూడా ఎవడో దారిని పోయే గన్నయ్య గారిని చంపేశారు పోలీసులు, లేకపోతే పెద్ద క్రిమినల్ చంపారన్న కోణంలో ప్రొజెక్ట్ చేద్దామని చూశారు. అయిపోయింది. ఎప్పుడైతే జగన్ స్వయంగా వెళ్ళి పలకరించడంతో ఆ కుటుంబ సభ్యులు చెప్పిందంతా బయట ప్రపంచానికి తెలియడం ఎలా జరిగింది అన్నటువంటి దాంతో ఇష్యూ అయిపోయింది. ఇక అది ప్రభుత్వానికి డ్యామేజ్ అని గ్రహించారు. వెంటనే రిటర్న్ బిగిన్ చేశారు. ఆల్రెడీ అబ్బాయి ఇందులో కులాన్ని లాగారన్నారు. ఆ తర్వాతన ఇంతకుముందు ఒక కాపు కుర్రోడిని అన్నారాంబాబు ఏదో తిడితే ఆ తర్వాత 2వ రోజు అతను లెగవలేదన్నారు. తర్వాత అంతకుముందు దుర్మార్గం చేశారన్నారు. ఇట్లాంటివన్నీ ఇక తెర మీదకి తీసుకొచ్చారు, ప్రచారంలోకి తీసుకొచ్చారు. తద్వారా ఇతను చంపితే తప్పే ఉంది, అతను కూడా హయాంలో కూడా జరిగినాయి కదా, జగన్ ఎట్లా చేయడం అని. కానీ పబ్లిక్లో అది దాని మీద పెద్ద చర్చ జరిగింది. ఇక్కడ డిఫెన్స్లో పట్టడం ప్రభుత్వం ఎక్కువైంది. 70% డిఫెన్స్, 30% అఫెన్స్ అయింది. 30% అఫెన్స్లో సక్సెస్ అయ్యారు. ఇక ఇప్పుడు ఎప్పుడైతే స్వయంగా చంద్రబాబు గారు పిలిపించి మాట్లాడారు, పవన్ కళ్యాణ్తో కూడా మాట్లాడించినట్టున్నారు. ఎందుకంటే వాళ్ళ మేనమామ చెప్పడం, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు భరోసా ఇచ్చేసారు. ఇంకేముంది భరోసా ఇవ్వడానికి, మనిషి చచ్చిపోయిన తర్వాత దాంట్లో తగినటువంటి వాళ్ళకి శిక్షిస్తామన్నటువంటి, ఆ బూడిదిస్తాము లేకపోతే గనక ఇది అన్నటువంటిది. ఈ మేనమామ స్పెషాలిటీ ఏంటంటే ఇంతకుముందు వాడు వస్తాడు ఎట్టాగు జావక తప్పదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వాడే. ఆ తర్వాత ఇంకొక కుటుంబ సభ్యుడు ఎవరో, అదే జనసేనకు సంబంధించి ఆ కార్డు పెట్టుకుని నన్ను చూపించిన కుర్రోడు ఎవరైతే ఉన్నాడో అతను మాట్లాడిన తర్వాత ఇష్యూ క్లియర్ అయింది. ఇప్పుడు మళ్ళీ మేనమావ రంగంలోకి వచ్చేసాడు. కథ మారిపోతుంది. ఓవరాల్గా చూస్తే ఇందులో అతను చనిపోయిన తేదీ అవసరమైతే కాస్త బూడిద తీసుకొచ్చి ఇస్తారు. కేసు క్లోజ్ చేయడానికి అంటే ఆ సిఐ మీద యాక్షన్తో, అంతకైతే గనక ఏసీపీ ట్రాన్స్ఫరో సస్పెన్షనో పెట్టడంతో కేసు క్లోజ్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.